జూలై 9న దేశవ్యాప్తంగా దేశభక్తి కలిగిన కార్మిక వర్గం సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ప్రధానంగా గతంలో కార్మికులు పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఇవి కార్మిక వర్గానికి మరింత నష్టదాయకం. రాబోయే కాలంలో 8 గంటల పని హక్కు లేకుండా చేయడానికి ఈ లేబర్ కోడ్లు వచ్చినాయి. అలానే కనీస వేతనాలు అమలు కావు, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయటం, యాజమాన్యంతో బేరసారాలు ఆడే హక్కు లేకుండా చేయటం, ఈరోజు సామాజిక భద్రతా సౌకర్యాలు లేకుండా చేయడానికి ఈ కోడ్లు తీసుకొచ్చారు. వీటిని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి, అట్లనే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, ఈరోజు ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలని, అంగన్వాడీలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈరోజు మన రాష్ట్రంలో కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు లేబర్ కోడ్లలో పని గంటలని పెంచుతూ చేసిన నిర్ణయాన్ని మన రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు ఆమోదం తెలిపారు. పని గంటలని 8 గంటల నుండి 12 గంటలకి పెంచుతూ నిర్ణయం చేశారు. అలానే ఓటీ అవర్స్ పెంచారు. మహిళలు రాత్రిపూట పనిచేయాలని చెప్పేసి చేసిన క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే పెరిగిన కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలి. ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచనని విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సమ్మెలో డిమాండ్ పెట్టడం జరిగింది. అలానే ఈరోజు అంగన్వాడీలు రాష్ట్రంలో సెంటర్ల నిర్వహణ పడుతున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. గతంలో అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేతనాలు పెంచాలి అని చెప్పేసి 42 రోజుల పాటు రాష్ట్రంలో చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రధాన నాయకత్వం మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు లోకేష్ బాబు గారు కానీ, అట్లనే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తాము అని చెప్పేసి చెప్పారు. సంవత్సరం దాటిపోయింది. 2024 జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచేయాలి అని చెప్పేసి మినిట్స్ ఉన్నా దాన్ని పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఈరోజు మినీల్ క్యాబినెట్ ఆమోదం జరిగింది, ఇంతవరకు జీవో రాని పరిస్థితి ఉంది. గ్రాట్యుటీ జీవో ఇచ్చారు, కానీ చట్టం ప్రకారం ఈరోజు జీవో ఇవ్వని పరిస్థితి కనబడుతూ ఉంది. అలానే ఈరోజు యాప్లు, ఒకటి కేంద్రం యాప్ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం మరొక యాప్ తెచ్చింది. అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేయాలి అని చెప్పేసి అనేక సార్లు అడుగుతున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు బాల సంజీవని యాప్ వచ్చిన తర్వాత మరింత ఒత్తిడి, ఈరోజు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంది. నిన్న మొబైల్లో ఒక ఆమె ఈ ఇన్ను అవుటు బాల సంజీవని యాప్లో ఉన్న మార్పులన్నింటినీ కూడా అమలు చేయడానికి టెన్షన్కి గురై చివరికి సెంటర్లోనే పడిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు విజయనగరం జిల్లాలో అంగన్వాడీ సెంటర్కి వచ్చిన లబ్ధిదారులు నెట్ పని చేయకుండా మమ్మల్ని ఎన్నిసార్లు పిలుస్తారు, ఈరోజు మీ ఫుడ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి వర్కర్నే కొట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఇలాంటి యాప్ల భారం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అందుకని ఈ యాప్ల భారం ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలి, అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. అట్లనే హెల్పర్ల ప్రమోషన్లో కూడా ఈరోజు రాజకీయ జోక్యం కనపడుతూ ఉంది. రాజకీయ జోక్యాన్ని అరికట్టి అర్హులందరి హెల్పర్లకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలి అని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం జూలై 9వ తారీఖున జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. సుబ్రహ్మణ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.